నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలి. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి డ్రైన్లు శుభ్రం చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్న డ్రైనును శుభ్రపరిచి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. వేసవికాలం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు సరఫరా చేయాలని, వెలగని వీధి లైట్లు రిపేరు వేసి చెత్తను తొలగించి కాలువలను శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ను కూడా నిరోధించే విధంగా చర్యలు తీసుకుని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. పారిశుద్ధ్యంపై రాజీ లేకుండా ప్రతి వార్డులో ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీనివాస్, దుర్గారావు, రామకృష్ణ, అంబటి కృష్ణ, ముల్లపూడి శ్రీరామచంద్రమూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏంటి వాటర్ బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ తీసారు, అంతా బాగున్నది, మీకు ఇంత లోతు వాటర్ ఉంది, ఇక్కడ స్టక్ అయిపోయింది. దీన్ని ఏం చేయాలి? స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఏదైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అందులో భాగంగా స్వచ్ఛ కొవ్వూరు అనేటువంటి ప్రోగ్రామ్ను తీసుకుని ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పూర్తిగా కూడా ఆ గ్రామంలో చెత్తను పూర్తిగా బయటకు తోలించడం, డ్రైన్లు శుభ్రం చేయడం, వీధి లైట్లు వేయటం, అందరికీ కూడా వేసవకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మంచినీరు సరఫరా చేయటం, ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా ప్లాస్టిక్ని కూడా నిషేధించాలని చెప్పిన ఆలోచనతో, పాలద్రోలని చెప్పిన ఆలోచనతో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంతో చేయాలని చెప్పే లక్ష్యంతో స్వచ్ఛ కొవ్వూరు అనేటువంటి ప్రోగ్రామ్ను తీసుకుని గత 4-5 రోజులుగా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా తిరుగుతూ ఇక్కడ డ్రైన్లు శుభ్రం చేయించడం, అదేవిధంగా చెత్తనంతా బయటకు తోలించడం, వీధి లైట్లు వేయించడం, మంచినీరు ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలకన్నీ కూడా ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీరు సరఫరా చేయడంలో భాగంగా చేస్తూ ఉన్నాం. ఈ రోజున గ్రామాలకు వచ్చేసరికి ఇవాళ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి తాళ్లపూడి మండలం వేగేశ్వరం గ్రామాన్ని కూడా ఇవాళ తీసుకున్నాం. గతం నుంచి కూడా జూనియర్ కాలేజీ చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ ఏ విధంగా మీకు తెలుసు. ఆ గ్రామంలో ఉన్నటువంటి నీరుని బయటకు పంపించాలంటే కూడా ఎంత మురుగుతోటి చెత్త అంతా కూడా రోడ్ల మీద పడిపోయి ఎంత ఇబ్బందిగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ మొత్తం వేగేశ్వరం గ్రామాన్ని రూరల్కి వచ్చేసరికి అన్ని గ్రామాల్లో కంటే మొట్టమొదటిసారిగా వేగేశ్వరం గ్రామాన్ని కైకాల శ్రీను గారి యొక్క నాయకత్వంలో, అదే ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో ఇవాళ డ్రైన్లన్నీ కూడా శుభ్రం చేయటం, చెత్తనంతా కూడా బయటకు తరలించడం, మంచినీరు ఇబ్బంది లేకుండా ఇవాళ వేగేశ్వరం గ్రామాన్ని కూడా చూసుకుంటాం. ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా చూస్తుంటే ఏదో ప్రాబ్లం తోటి రోజు కూడా పత్రికల్లో వస్తున్నటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది వేగేశ్వరం గ్రామంగా ఇవాళ ఉంది. మంచినీరు విషయంలో కావచ్చు, డ్రైన్ల విషయంలో కావచ్చు, కరెంటు ప్రాబ్లం కావచ్చు. రాత్రి ఏఈ గారితో కూడా రాత్రి 12:30 కూడా ఈ గ్రామం నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి. ఇలా మాకు కరెంట్ లేదంటే పిల్లలతో ఇబ్బంది పడతాం అనగానే రాత్రి 12:30 గంటలకు కొన్ని ఫోన్లు చేసి ఎలక్ట్రికల్ ఏఈ గారితో కూడా మాట్లాడి వెంటనే స్టాఫ్ను పంపించి ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం ఉందో ఆ కరెంటు ప్రాబ్లం కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా అర్ధరాత్రి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత ఇబ్బంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్స్ లేకుండా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కరెంటు కానీ, మంచినీరు కానీ, డ్రైన్ విషయంలో కానీ, చెత్త బయట పంపించే విషయంలో కానీ కూడా బాధ్యతగా తీసుకుని వాళ్ళ ఈ యొక్క గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుని వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి అప్రమత్తం అయ్యి వాళ్ళ గతంలో మంచినీరు సమస్యను దాన్ని క్లియర్ చేసాం, కరెంటు సమస్యను కూడా క్లియర్ చేసాం, చెత్తను ప్రతి రోడ్లో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా శుభ్రం చేసి వాళ్ళ పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించి చెత్తను కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. డ్రైన్ కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఇవాళ ఒక మోటార్ సైకిల్ మీద ఎన్డీఏ కూటమి నాయకులు
సంబంధిత అధికారులందరూ కూడా తిరిగి చిన్న చిన్న వీధులు కూడా తిరుగుతూ అన్ని గ్రామాలను కూడా ఇవాళ చెత్త లేకుండా, డ్రైన్స్ ఇబ్బంది లేకుండా, మంచినీరు ఇబ్బంది లేకుండా చేయాలని తలంపుతోటి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఏగేశ్వరం గ్రామం నుంచి ఇవాళ దాదాపుగా అంతా కూడా అన్ని రోడ్లు కూడా, మెయిన్ రోడ్లన్నీ కూడా తిరిగి పరిశీలించడం కూడా జరిగింది. కొంతవరకు ఆల్రెడీ 50% పైగానే డ్రైన్లన్నీ కూడా శుభ్రం చేసి నీరంతా కూడా బయటకు తీసుకెళ్తే పరిస్థితి చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మిగతాది కూడా పూర్తి చేసి అదనంగా అవసరమైతే పంచాయతీకి సిబ్బంది లేకపోతే అదన మనుషులు కూడా పెట్టించి కూడా ఈ పంచాయతీని, ఈ మండలంలోనే ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం కూడా ముందుకు వెళ్తామని చెప్పని, దీనికి ప్రజలు మీ వంతు కూడా సహకారం కావాలి ప్రభుత్వానికి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.